హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. నా బర్త్డే అనేది చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా నేనైతే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు. కేక్ కటింగ్స్ లాంటివంతా ఏమి ఇష్టం ఉండదండి. ఏమంటారంటే మనం ఏమన్నా చిన్నపిల్లలమా కేక్ కట్ చేసుకోవడానికి అనేసి అన్నట్టు అంటారు. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ మాకైతే ఇంట్రెస్ట్ ఉండదండి. సో బర్త్డే కంటే ముందు రోజు అంటే సండే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. పట్టీలు అయితే చూసామండి, చాలా మంచిగా అనిపించాయి పట్టీలు అయితే. అందులో నుంచి కొన్ని పట్టీలను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మా హస్బెండ్ ఫైనల్గా ఒక జత పట్టీలు అయితే సెలెక్ట్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే డ్రెస్ కూడా కొనిచ్చారండి. బర్త్డే కంటే ఇంకా మామూలుగా టెంపుల్కి వెళ్తాం అంతే, అంతకుమించి ఇంకేం చెయ్యము. సో బర్త్డేకని ముందు నుంచే అనుకుంటూ ఉన్నాం పట్టీలు కొనుక్కోవాలని. సో ఎలాగో బర్త్డే ఉంది కదా, అలాగే ఆ టైం కూడా ఆ రోజే కుదిరిందనమాట. సో అందుకని చెప్పేసి అయితే పట్టీలు ప్లస్ డ్రెస్ కూడా మా హస్బెండ్ నాకు కొనిచ్చారండి. ఇక్కడైతే బర్త్డే రోజు అనమాట, అంటే మరుసటి రోజు మండే రోజు కూడా మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళలేదండి. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 4కి వచ్చారనమాట ఇంటికి. అంటే ముందే కాల్ చేసి చెప్పారు, 4కి వస్తాను, నువ్వు రెడీగా ఉండు, టెంపుల్కి వెళ్దామని చెప్పి అయితే చెప్పారు. సో నేనైతే 4కి అంతా రెడీ అయిపోయాను. మా హస్బెండ్ ఆ టైంకి అయితే వచ్చారనమాట. మా హస్బెండ్నే పట్టీలు కొత్తవి కదా ఓపెన్ చేసి నా కాళ్ళకైతే పెట్టారండి. సో అలాగా మా హస్బెండ్ ఇద్దరం కూడా రెడీ చేసి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామండి. నేను ఏ టెంపుల్కి వెళ్తున్నాను, ఎలా వెళ్తున్నాను అని చెప్పేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూడండి. నేనైతే కొత్త ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నానండి. అంటే మీకు కొత్త ప్లేస్ అని చెప్తున్నాను. నేనైతే 3 or 4 టైమ్స్ అయితే ఈ టెంపుల్కి వెళ్ళాను. బట్ ఈ టెంపుల్ ఎక్కడుంది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. చూస్తూ ఉండండి, ఎక్కడ కానీ స్కిప్ చేయకండి. వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేమైతే కార్లో అయితే టెంపుల్కి బయలుదేరామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మల్లంగుంట సైడ్ అయితే వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ ఉప్పరపల్లి చెక్ పోస్ట్ ఉంది కదా, అదే మల్లంగుంట చెక్ పోస్ట్ కూడా అంటారు. అక్కడైతే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్ళేసి ఇక్కడైతే రోడ్డు వర్క్ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. తిరుపతి వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మోస్ట్లీ. ఇక్కడైతే రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదండి, అక్కడ ఉంటుందన్నమాట టెంపుల్ అనేది. అక్కడికైతే మేము వెళ్తూ ఉన్నాము. బైపాస్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. బైపాస్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ క్లైమేట్కి, ఆ రోడ్డు మీద అలా బిల్డింగ్స్ అవంతా కూడా చాలా బాగా కనిపించాయి. ఒకసారి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇట్లా లెఫ్ట్ సైడ్ తిరిగితే కనుక తిరుమల కొండలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా క్లియర్గా, చాలా అందంగా కనిపిస్తున్నాయి. నాకైతే తిరుమల కొండలు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ కూడా ఒక క్లిప్ అయితే తీసేశాను, మీరు కూడా చూడండి. చాలా బాగుంటుంది ప్లేస్లో వెళ్తూ ఉన్నప్పుడైతే. అది కూడా ఈవినింగ్ టైంలో అండి. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు బైపాస్లో నుంచి తిరుచానూరు సైడ్ అయితే వెళ్తూ ఉన్నామండి. తిరుచానూరు తర్వాత తన్నపల్లి అనేసి ఒక గ్రామం అయితే ఉందండి. అక్కడ ఉంటుందన్నమాట టెంపుల్. ఈ టెంపుల్ వచ్చి తిరుపతికి 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. తిరుపతి నుంచి తన్నపల్లి అనే గ్రామంలో ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరైనా తిరుపతి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే ఎవరైనా ఈ టెంపుల్కి ఇంకా వెళ్ళకుండా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అనమాట. ఇక్కడ మీకు వ్యూ చూస్తుంటేనే అర్థమైపోతుంది అక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. నేను చాలా క్లియర్గా తీసాను అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, దర్శించుకోండి స్వామివారిని, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి దండాయుధపాణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడ ఉండదు అనమాట టెంపుల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేము తనపల్లి గ్రామంకి అయితే వచ్చేసామన్నమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే కనుక టెంపుల్కి ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ దగ్గర నుంచి అయితే లోపలికి పైకి కొండ మీదకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొండ మీదకి వెళ్ళేటప్పుడు కూడా చాలా టర్నింగ్స్ అయితే ఉంటాయి. అయినా కానీ పైకి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూస్తూ ఉండండి వీడియో. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎగో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కొండపైన ఉన్న టెంపులే అనమాట. ఇక్కడ మన కింద నుంచి చూడడానికి చాలా చిన్న టెంపుల్గా అనిపిస్తుంది, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే నేను ఒకసారి కాదండి 3-4 టైమ్స్ అయితే వెళ్ళాను అనమాట. ఇప్పుడు 4th టైం వెళ్తున్నాను ఈ టెంపుల్కి. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడే ఆర్చ్ అనమాట.
ఇక్కడ సర్కిల్ లాగా వస్తుంది. ఇక్కడికైతే మనము రైట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. అక్కడ మనకు కనిపిస్తుందండి ఆచి దగ్గర బోర్డు అయితే కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నాను కదా, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, దండాయుధపాణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. ఇక్కడైతే పులివర్తి నాని గారు పట్టు వస్త్రాలు అయితే స్వామివారికి సమర్పించినట్లున్నారు. ఎప్పుడో నాకు తెలియదండి. అక్కడ ఫోటో పోస్టర్ కనిపించింది. మా హస్బెండ్ అయితే అక్కడ ఫోటో తీయు, వీడియో తీయని చెప్పారు. ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం ఇంట్రెస్ట్ అండి పులివర్తి నాని అంటే. సో అందుకని చెప్పి అలా వీడియో తీయమని చెప్పారు. ఇప్పుడైతే మేము పైకి అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి, ఈ వ్యూ చూడగానే చాలా బాగా అనిపిస్తుందండి. సో పైకైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కార్ అయితే అక్కడ పార్క్ చేసామండి. అక్కడ మేము వెళ్ళినప్పటికైతే ఎవ్వరూ రాలేదండి. సాయంత్రం పూట చాలా ఎర్లీగా వచ్చేసాం మేమైతే. సో మేము వెళ్ళినప్పటికి ఎవరు లేరు. అక్కడ మామూలుగా చెప్పాలంటే క్రౌడ్ కూడా అంత ఎక్కువగా ఏమీ ఉండదండి. ఒక ఫెస్టివల్ డేస్లో తప్ప మిగతాటప్పుడు చాలా ఫ్రీగానే ఉంటుందన్నమాట టెంపుల్ దగ్గర. సో ఆషాఢ మాసంలో ఆడి కృతిక అనేది కూడా అయిపోయింది కదా, అక్కడ ఆ టైంలో అయితే చాలా మంచిగా డెకరేషన్స్ అయితే చేసుంటారు. బట్ మేము ఆడి కృతిక అయిపోయిన తర్వాత కదండి నా బర్త్డే వచ్చింది. సో అప్పుడు వెళ్ళామన్నమాట. అక్కడ కార్ పార్క్ చేసి అలా మేమైతే టెంపుల్లోకి వెళ్తూ ఉన్నామండి. అప్పుడైతే మా హస్బెండ్ అలా వీడియో క్లిప్ అయితే తీశారనమాట. ఎందుకంటే చాలా బాగున్నావు, అలా నడుచుకుంటూ రా, నేనైతే వీడియో తీస్తానని చెప్పి కామెడీగా అన్నారనమాట. సో నాకు ఇంట్రెస్టే కదండి అలాంటి ఫొటోస్ వీడియోస్ నాకు కూడా ఇంట్రెస్ట్. అది కూడా మా హస్బెండ్ తీస్తారంటే నేనేమన్నా వద్దంటానని చెప్పండి. సో అలా అయితే వీడియో తీశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చేసరికి పైకి వెళ్ళేటప్పుడు అక్కడైతే స్వామివారి బొట్టు అయితే పెడుతున్నారండి. నాకు ఇట్లా బొట్టులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. తిరుమలకి వెళ్ళినప్పుడు నామాలు పెట్టుకోవాలన్నా, శివయ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు నామాలు పెట్టుకోవాలన్నా, ఇక్కడ కూడా ఇలాంటి బొట్టు పెడుతున్నారంటే చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టించుకోవడం నాకు చాలా ఇష్టం అండి. మా హస్బెండ్ కూడా నాకు పెడుతున్నది చూసి మా హస్బెండ్ కూడా పెట్టించేసుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది. నాకెందుకో ఆ బొట్టు పెట్టుకోగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుందండి. చాలా ఇష్టం కూడా నాకు. అప్పుడు టెంపుల్కి వెళ్ళాక ఆ బొట్టు పెట్టుకున్న తర్వాత ఆ ఫేస్లో ఒక లుక్ అనేది వస్తుందనేసి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఏమో కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. పైకి అలా వచ్చేటప్పుడు ఒక అమ్మాయి కావిడెత్తి కావిడ చెల్లించేసి అలా నడుచుకుంటూ వస్తూ ఉందన్నమాట. అది కూడా వీడియో తీసాను నేను, బట్ మిస్ అయినట్టుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైకి వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. సో మేము అక్కడికైతే వెళ్ళేసి ఫస్ట్గా కొబ్బరికాయ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే అక్కడ అన్నీ దొరుకుతాయండి. కొబ్బరికాయలు, అన్ని పువ్వులు అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట అక్కడే. సో మేము అక్కడే వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారా, నేను కొబ్బరికాయ తీసుకుంటుంటే ఆంటీ ఏమమ్మా నాకు వీడియో తీస్తున్నావా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. సో అక్కడ గుడికి స్వామివారికి ముందర ఇక్కడ కొబ్బరికాయ అయితే ఇక్కడే కొట్టేసుకొని లోపలికి అయితే తీసుకెళ్ళాలండి. సో ఇక్కడైతే నేను కొబ్బరికాయ అయితే కొట్టేస్తూ ఉన్నాను అనమాట. అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా వ్యూ, చాలా బాగుంది. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఆ వ్యూ మొత్తం కూడా వీడియో అయితే తీస్తాను, నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ వ్యూ అంతా కూడా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. చూస్తూ ఉండండి, వీడియో అయితే స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. నేనైతే కొబ్బరికాయ అయితే ఇక్కడ కాదు, అటు పక్కన సైడ్ ఉంది కదా, అక్కడ కొట్టమని చెప్పి అయితే మా హస్బెండ్ చెప్తున్నారు నాకు. సో అక్కడైతే కొట్టేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే నాకైతే అక్కడ కామెంట్ చేస్తున్నారండి. ఏంటంటే కొబ్బరికాయ ఎన్నిసార్లు కొడతావు, ఒక్కసారిగా కొట్టలేవా అని చెప్పి నవ్వుతూ ఉన్నారనమాట. నేనైతే ఒకసారి కొట్టలేనండి, ఒక 2-3 టైమ్స్ కొడితే కానీ నాకు కొబ్బరికాయ అనేది పగలదనమాట. మా హస్బెండ్ అయితే ఒకేసారి కొట్టేస్తారు. అలా కొట్టాలి ఎప్పుడు కూడా కొబ్బరికాయ అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారనమాట సైడ్ నుంచి వీడియో తీస్తూ. అలా నేను మా హస్బెండ్ అయితే చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకుని దండం పెట్టుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. లోపలైతే వీడియో తీయడానికి అవ్వలేదండి, అసలు అలో లేదనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయట ఎంతవరకైనా వీడియో తీసుకోవచ్చమ్మా, లోపల స్వామివారిని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు అని చెప్పారనమాట. నాకు కూడా తెలుసు ముందే అక్కడ తీయకూడదు అని చెప్పి, నేను కూడా తీయలేదండి. సో బయట వచ్చిన తర్వాత అలా ఒక చిన్నగా క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత మా హస్బెండ్ ఇద్దరం కూడా అక్కడే కొంతసేపు కూర్చొని కొబ్బరికాయ పగలగొట్టి కొంచెం తినేసి ప్రసాదంగా అలా స్వామివారు ఇచ్చిన పువ్వులు అయితే మా హస్బెండ్ నా తలలో పెట్టారండి. తర్వాత కొబ్బరికాయ తినేసి
అలా కొంచెం సేపు అయితే అలా కిందకు వస్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు వ్యూ మొత్తం కూడా వీడియో తీస్తున్నానని చెప్పాను కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. గుడి ఫ్రంట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి కూడా మొత్తం వీడియో తీశాను, మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేసు. మీకు కూడా ఎవరికైనా ఇక్కడికి రావాలనిపిస్తే మాత్రం చక్కగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఈ వ్యూ అంతా కూడా విజిట్ చేయండి. పైనుంచి చూస్తే కనుక మనకు తిరుపతి మొత్తం కూడా కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు తిరుమల కొండలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పి అది కూడా ఈవినింగ్ టైంలో కానీ లేదా నైట్ టైంలో కానీ ఈ లైటింగ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుందండి. చూడండి ఎంత దూరం అసలు తిరుపతి మొత్తం కూడా మనం చూసేయచ్చు అనమాట. ఆ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇక్కడ చూస్తున్నప్పుడు ఏ ప్లేస్ ఎక్కడుంది అనేసి నాకైతే అస్సలు తెలియలేదండి. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నప్పుడు ఇక్కడ పలానా ప్లేసు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పేసి అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. అసలు నాకు అస్సలు గజిబిజిగా ఉంది, ఏం అర్థం కాలేదండి ఎక్కడ ఏముందో కూడా. అలా టెంపుల్ సైడ్ కూడా తిరిగి ఒక రౌండ్ మొత్తం కూడా టెంపుల్ కూడా వీడియో తీశానండి. చిన్న టెంపుల్ అయినా కానీ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. నాకు చాలా ఇష్టం ఇక్కడికి రావడం. ఒకప్పుడు నాకు ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు తెలియదండి. అప్పుడంతా కూడా నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలి అంటే తిరుత్తణికే వెళ్ళేదండి. తిరుత్తణికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునేదాన్ని. బట్ ఇక్కడ ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత నేను ఇక్కడికే వస్తూ ఉన్నాను అనమాట. 2 ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటికి 4 టైమ్స్ అయితే వచ్చానండి. ఇక్కడికి రావాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నాకు ఎప్పుడెప్పుడు వెళ్తామా అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి ఈరోజు నా బర్త్డే కాబట్టి నా బర్త్డేకి స్వామివారిని దర్శించుకుందామని చెప్పేసి ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఇక్కడ ఇది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మీరంతా కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇదన్నమాట వీడియో. మేమైతే సాయంత్రం వరకు అంటే మేము 6కి అలా వచ్చామండి టెంపుల్కి. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చి అలా కొంతసేపు కూర్చొని ఉండిపోయినామన్నమాట. నిజం చెప్పాలంటే మేము దర్శనం చేసేసుకున్న తర్వాత వెంటనే వెళ్ళిపోయేవాళ్ళం ఇంటికి. బట్ మా హస్బెండ్కి ఏమైందో ఏమో తెలియదు, ఆ రోజు కొంతసేపు ఇక్కడే ఉందాము అని చెప్పేసి అయితే అన్నారు. మామూలుగా అయితే మా హస్బెండ్ అలా వచ్చి దర్శనం చేసుకున్నామో లేదా వెంటనే తీసుకెళ్ళిపోయేవాళ్ళండి. ఇక్కడికే కాదు, ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు. బట్ ఆ రోజు ఏంటంటే మా హస్బెండ్ కొంతసేపు ఉందామని చెప్పేసి అన్నారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అట్ ద సేమ్ టైం నాకైతే ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఇదేంటి మా హస్బెండే కొంతసేపు ఉందామని చెప్పారు అనేసి. సరే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది కదా అక్కడ ఉన్నంతసేపు అలా వీడియో తీసుకుంటూ మా హస్బెండ్ నేను కొంతసేపు కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ అలా టైంపాస్ అయితే చేసాము. చాలా బాగుంది కదా, ప్రశాంతంగా ఉంది. ఇక్కడే కొంతసేపు ఉందామని చెప్పి మా హస్బెండ్ అనడం చాలా ఆశ్చర్యమండి అసలే. సో నాకు ఇంకా మా హస్బెండ్ చెప్పారు కాబట్టి నాకు ఇంకా ఉండాలనిపించింది. అసలు అక్కడి నుంచి వెళ్ళబుద్దే కావట్లేదండి. ఆ క్లైమేట్ కానీ కింద ఆ వ్యూ చూస్తూ ఉన్నప్పుడు కానీ ఏదో ఫీలింగ్ వచ్చేసిందనమాట. చాలా బాగుండింది. సో అందుకని చెప్పేసి చాలా టైం అయితే అక్కడే టైం స్పెండ్ చేసాము. తర్వాత వచ్చి ఇక్కడ మళ్ళీ నేను ఇంకా బయలుదేరే టైం అయితే వచ్చేసింది. చీకటి పడిపోతుంది కదా, వెళ్దామండి అని అయితే నేను చెప్పానన్నమాట. సో కొంతసేపు ఇంకా ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోదాము అనేసి అయితే అన్నారు. సో అలా ఒక వీడియో అయితే మీకు మొత్తం కూడా కిందకి వచ్చిన తర్వాత కూడా అక్కడ సన్సెట్ పడుతూ ఉంది కదండి, అది కూడా ఆ టైంలో అయితే వీడియో చాలా బాగా అనిపించింది నాకు. ముందు సన్సెట్ పడకముందు అంటే చీకటి పడకముందు వీడియో తీశాను, అది ఒకలా అనిపించింది, ఒకలా కనిపిస్తుంది అనమాట మనకి. తర్వాత ఇక్కడ చీకటి పడిన తర్వాత కూడా చూడండి ఆ లైటింగ్ అనేది చాలా అందంగా కలకలకల మెరిసిపోతుందండి. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఇందుకే నేను కొంతసేపు ఉండమని చెప్పాను. ఇప్పుడు లైటింగ్ చూడు ఎలా ఉందో అని చెప్పి అయితే అంటూ ఉన్నారనమాట. సో మా హస్బెండే తన ఫోన్లో నుంచి కూడా కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చీకటి పడిపోయిన తర్వాత ఈ లైటింగ్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది, చిన్న చిన్న లైట్స్ లాగా స్టార్స్ లాగా తల 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 మెరిసిపోతూ ఉంటుందండి. అందుకని చెప్పి మా హస్బెండ్ ఉండమని చెప్పారంట. సో అందుకని చెప్పేసి ఇక్కడే కొంతసేపు ఉండి ఈ లైటింగ్ అంతా కూడా వీడియో తీసుకొని వెళ్ళానమాట. అక్కడ తిరుమల కొండ మీద కూడా మనకు చిన్న లైట్ కనిపిస్తుంది కదండి, మామూలుగా నేను మీకు చూపించే స్వామివారి నామాల దగ్గర ఉండే లైటింగ్ అనమాట అది. అక్కడ కూడా నేను చిన్నగా వీడియో తీశాను. ఇదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో. తర్వాత ఇక్కడ గుడి మొత్తం కూడా లైటింగ్లతో మెరిసిపోతుంది కదా అండి, అందుకని చెప్పి గుడి దగ్గర కూడా మళ్ళీ ఒక క్లిప్ అయితే అలా తీసాను అనమాట, మీకు చూపిద్దామని చెప్పి.
ఇదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా నైట్ అయిపోయింది, బయలుదేరేస్తున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే కార్ తీసుకోవడానికి కిందకైతే వెళ్ళారు. నేను ఆ టైంలో అలా తీసానమాట. చూడండి ఎంత బాగుంది కదా, లైటింగ్ కూడా. తిరుపతి మొత్తం చూడొచ్చండి ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం. నాకు అదే నచ్చుతుంది అక్కడ. ఇదనమాట. సో ఇంక మేమైతే ఇంకా టైం అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోదామనేసి అనుకుంటున్నాం. సరికి మా హస్బెండ్ అయితే కార్ దగ్గరికి వెళ్ళేసి కార్ అయితే తీసుకొస్తాను, ఇక్కడే ఉండు అని చెప్పేసి అయితే అన్నారు. నేను అక్కడే అలా చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటూ అలా నిల్చుకొని ఉన్నాను అనమాట. మా హస్బెండ్ అయితే కార్ అయితే తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్. చూడండి అబ్బా, చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడి నుంచి పోవాలనేసి అనిపించట్లేదనమాట. ఇక్కడే ఉండిపోదామా అనిపించింది. అలాగా మా హస్బెండ్ కార్ తీసుకొచ్చేసారు. కార్ ఎక్కేసి అయితే కిందకి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. కిందకి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ నేనైతే చిన్న ప్లాన్ అయితే చేసుకున్నాము. మా చెల్లి వాళ్ళ ఇల్లు అనమాట. అంటే మేము వెళ్ళే దారిలో ఆన్ ద వే అనమాట మా చెల్లి వాళ్ళ ఇల్లు. సో అక్కడికి వెళ్ళేసి మా చెల్లి అయితే మేము టెంపుల్కి వెళ్ళే ముందే మా ఇంటికి రండి ఈరోజు, ఇలాగే వెళ్తారు ఇలాగే వస్తారు కదా అని చెప్పేసి అయితే అని చెప్పింది. సో ఎలాగో మా చెల్లి పిలిచింది కదా అని చెప్పేసి వెళ్దాం అనేసి అనుకున్నాము. ఆ టైంలో మా హస్బెండ్ అయితే చిన్న ప్లాన్ చేసుకుని మా చెల్లికి తెలియకుండా ఒక చిన్న సర్ప్రైజ్ అయితే చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. సో ఇక్కడైతే రెస్టారెంట్కి అయితే వెళ్తూ ఉన్నామండి. ఎందుకంటే మా చెల్లి వాళ్ళకి చిన్న పార్టీ ఇద్దాం అనుకున్నాం కదా, సో తీసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి మా చెల్లి నాకు తెలియకుండా ఒక చిన్న సర్ప్రైజ్ అయితే చేసిందనమాట. ఏంటంటే కేక్ కట్ చేయడము. కేక్ కట్ చేయడం అయితే మాకు ఇష్టం ఉండదు, బట్ మా చెల్లి వాళ్ళు అయితే చిన్న ప్లాన్ చేసి వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయితే ఇచ్చారండి. మా చెల్లి పిల్లలు, మా మరిది, నేను, మా హస్బెండ్ అనమాట. ఇంకెవరు లేదండి. ఆ తర్వాత మా చెల్లి నాకు తెలియకుండా కేక్ సర్ప్రైజే కాకుండా పాయసం కూడా చేసిందండి. పాయసం అంతా కూడా చక్కగా తినేసామన్నమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం చక్కగా తినేసి అలా కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటూ అలా ఉన్నామన్నమాట. నేను తిన్నదాన్ని కూడా వీడియో తీయలేదండి. ఎందుకంటే మా హస్బెండ్కి మా మధ్యకి ఇష్టం ఉండదేమో అనే ఉద్దేశంతో నాకు కొంచెం భయం అనిపించింది, తీయలేదు. మా చెల్లి అయితే ఆ టైంలో అక్కడ నాకు తలకు కొంచెం మసాజ్ చేయవా, చాలా రోజులైంది నీ చేత ఆయిల్ పెట్టించి మసాజ్ చేయించుకోవాలని చెప్పేసి అయితే అడిగింది. సో మా చెల్లికి అలా తలకు ఆయిల్ పెట్టి చక్కగా మసాజ్ అయితే చేశానండి. ఎందుకంటే మా చెల్లికి నా చేత మసాజ్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో మా చెల్లికి మసాజ్ చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. కేక్ కట్ చేసినప్పుడు ఆ ఫొటోస్ అంతా కూడా మీకు పెట్టాను చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదనమాట ఈరోజు నా బర్త్డే వ్లాగు. స్మాల్గా సెలబ్రేట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి.